హలో ఫ్రెండ్స్! నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. రవ్వ లడ్డూలు అంటే చాలు ఎవరైనా కూడా చాలా బాగా ఇష్టపడతారు. మరి ఇంత మంచి రవ్వ లడ్డూలు టేస్టీగా, సాఫ్ట్‌గా రావాలంటే ఆ ప్రిపరేషన్ ఏంటో, ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ రవ్వ లడ్డూలు ఒక 10 నిమిషాలలో రెడీ అయిపోతాయి. అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా, సూపర్‌గా ఉంటాయి. అంతకంటే ముందు మా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ఇప్పుడు ఇప్పుడు రవ్వ లడ్డూకి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా బొంబాయి రవ్వని ఒక కప్పు వరకు తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా షుగర్‌ని కూడా ఎంత తీసుకున్నామో అంత తీసుకొని గ్రైండ్ చేసి మెత్తగా పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వీటన్నిటిని తీసి పక్కనే పెట్టుకోవాలి. అదే విధంగా కొబ్బరి పొడిని, అదే విధంగా నెయ్యిని, అదే విధంగా కాచి చల్లార్చిన పాలని వీటన్నిటిని రెడీగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె కాస్త హీటెక్కాక అందులో మనం ఒక 2, 3 టేబుల్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అది నెయ్యంతా గూడా కరిగిన తర్వాత మనం ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా! ఇవి బాదం పప్పు, జీడిపప్పు వీటన్నిటిని కూడా ఏసి దోరగా వేయించుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్‌లోకి మనం రవ్వని తీసుకున్నాం కదా! ఆ రవ్వని యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, అందులోనే మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది గదా! మనం దించుతామనంగా కాసేపు అది ఏసి ఇంకా బాగా దోరగా వేయించుకోవాలి. ఈ కొబ్బరి పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మనం ఇంట్లో దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలుంటాయి కదా! వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా రోజుల తర్వాత మనం ఎప్పటికైనా కూడా కొబ్బరి పొడిని మిక్సీలో పట్టుకుంటే మనకి అవుతుంది. ఈ కొబ్బరి పొడి అనేది రవ్వ లడ్డూల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా వేసేయండి. అడుగు అంటకుండా కూడా దగ్గరే ఉండి గరిటెతో తిప్పుకుంటూ బాగా లైట్‌గా వేయించుకోవాలి దోరగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని కింద పెట్టి కాస్త చల్లారాక మనం షుగర్‌ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ షుగర్ పౌడర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అది కాస్త చల్లారాక యాడ్ చేసుకోవాలి. లేదంటే గడ్డలు గడ్డలుగా అవుతుంది. ఈ మిశ్రమం అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 4, 5 వరకు ఇలాచీలని దంచుకొని మెత్తగా ఇందులో యాడ్ చేసుకోవాలి. అదే విధంగా బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పెట్టుకున్నాం కదా! వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాచి చల్లార పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా! వాటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోస్తే ఎక్కువగా అవుతుంది. సో, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పోసుకొని బాగా మెత్తగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండినంతా కూడా పాలు పోసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేత్తో ఇలా లడ్డూలాగా చేసుకుంటూ ఒక్కొక్క బాదం పప్పు, జీడిపప్పు అనేది పెట్టుకుంటూ అలా మనం లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకెంతో ఇష్టమైన రవ్వ లడ్డూలనేవి రెడీ అయిపోతాయి. వీటిని మనం ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయి. మనం ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు. చూసారు కదా! మనకి రవ్వ లడ్డూలనేవి చాలా బాగా రెడీ అయిపోయాయి. ఇంకా ఇలాగే వీటన్నిటిని కూడా లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకెంతో ఇష్టమైన రవ్వ లడ్డూలనేవి రెడీ అయిపోతాయి. మనకెప్పుడు కావాలన్నా సరే పాలు, పంచదార, కాస్త నెయ్యి, అలాగే రవ్వ ఉంటే చాలు. మనకెప్పుడు కావాలన్నా కూడా రవ్వ లడ్డూలని ఇలా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.